హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే 2.0 కొత్త పాన్ కార్డులు కేవలం 50 రూపాయలకే దరఖాస్తు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక ప్రభుత్వం ఇటీవల బ్యాంకింగ్ లావాదేవీలకు ఉపయోగించే పాన్ కార్డును అప్గ్రేడ్ చేసి పాన్ 2.0ని ప్రవేశపెట్టారు. సురక్షితమైన డబ్బు బదిలీలు మరియు వినియోగదారు సమాచార భద్రత వంటి కారణాల వల్ల పాన్ 2.0 ప్రవేశపెట్టబడింది. ఇందులో స్కాన్ చేయగల క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీనికి మరియు పాత పాన్ కార్డుకు పెద్దగా తేడా లేకపోయినా మనం ఎక్కడికి వెళ్ళినా పాన్ కార్డును తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా దానిపై క్యూఆర్ కోడ్ను ఉపయోగించి స్కాన్ చేసి పాన్ కార్డు సమాచారాన్ని పొందవచ్చు. అయితే ఈ కార్డును ఎలా పొందగలరో తెలుసుకుందాం. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ ఫోన్ని ఉపయోగించి కేవలం 50 రూపాయలకే ఈ పాన్ కార్డును పొందవచ్చు. మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి పాన్ 2.0 అని సెర్చ్ చేస్తే ఆన్లైన్ పాన్ అప్లికేషన్ సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న రీప్రింట్ పాన్ ఆప్షన్పై క్లిక్ చేసి తర్వాత పేజీలో మీ పాన్ నెంబర్, పుట్టిన తేదీ మరియు ఆధార్ నెంబర్ను నమోదు చేయండి. తర్వాత పేజీలో మీరు ఓటీపీని అందించి యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 50 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. చెల్లింపు చేసిన 15 రోజుల్లోపు కొత్త 2.0 పాన్ కార్డు మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది. దానికి ముందు మీరు మీ పాన్ కార్డు కాపీని ఈమెయిల్ ద్వారా అందుకుంటారు. ఈ కొత్త పాన్ కార్డు తప్పనిసరి కాదా అని అడిగినప్పుడు సమాధానం లేదు. వినియోగదారులు కోరుకుంటే వారి పాన్ కార్డును అప్గ్రేడ్ చేసుకోవచ్చు. పాత పోయిన పాన్ కార్డు స్థానంలో కొత్త పాన్ కార్డు పొందటానికి అప్గ్రేడ్ మాత్రమే కాకుండా అదే విధానాన్ని అనుసరించాలని పేర్కొన్నారు.